అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ ఏర్పాటుపై తెలుగుదేశం నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ పరిశ్రమ రాకతో కరువు జిల్లాగా పేరొందిన అనంతపురం రూపురేఖలు మారతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్న చంద్రబాబుకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈరోజు ఈ పరిశ్రమ వచ్చిందంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీద ఉండే ఒక నమ్మకంతో రైతులు కూడా ఈరోజు భూములు ఇచ్చారు కాబట్టి ఇంత భారీ ఎత్తున ఇక్కడ మన కియా పరిశ్రమ కూడా ఇక్కడ మనం తీసుకొచ్చినాం. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనంతపురం జిల్లా వైపు చూసేలాగా గౌరవ సీఎం గారు ఈరోజు ఆయన చేతుల మీదుగా కారు కూడా బయటకు తీస్తున్నారంటే ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈ కియా పరిశ్రమ ఇంత పెద్ద పరిశ్రమ ఇక్కడ వచ్చిందంటే ప్రభుత్వం సపోర్ట్ బాగుంది, చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ కానీ బాగా ఉంది కాబట్టి ఈరోజు ఈ పరిశ్రమ కూడా మనకు వచ్చిందండి. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యం కింద చెందుతా ఉన్నటువంటి ఒక ఆశ, ఒక ప్రోత్సాహం మాకు కనపడుతుంది. దానికి కియా వారికి, చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి మా ధన్యవాదాలు. ఇంత స్పీడ్, ఇంత అద్భుతంగా, ఇంత అనుకోని విధంగా జరిగిన దానికి పారిశ్రామిక మా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు వీళ్ళకందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అత్యంత అధునాతనమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించుకుని ఇక్కడ ప్రారంభించబడుతున్నటువంటి ఈ సంస్థ ఇక్కడ సంవత్సరానికి 3 లక్షల కార్లు తయారు చేస్తారు. దాదాపు 12,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవి కాక ఒక 16 నుంచి 18 అనుబంధ రంగ సంస్థ పరిశ్రమలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదొక ట్రిగర్ మెకానిజం మొదలైంది.